మీరు విశాఖపట్నం భూమి మీద ఎప్పుడైనా అడుగుపెట్టి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోకపోతే మీరు లైఫ్లో ఏదో మిస్ అయిపోతున్నారు. ఈ అమ్మవారి ఆలయానికి నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఈ అమ్మవారి గురించి కొంచెం చెప్పుకుందాం. ఈ ఆలయం గురించి. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం విశాఖపట్నంలో బుర్జుపేట ఏరియాలో ఉన్న ఒక ప్రసిద్ధ దేవాలయం. ఇక్కడ కొలువైన అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి విశాఖ ప్రజల గ్రామ దేవతగా వెలుగొందుతుంది. ఈ దేవస్థానం గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు. ఒకప్పుడు విశాఖని పరిపాలించిన రాజుల కులదేవత, కుటుంబ దేవతగా అమ్మవారి కొలువై ఉండేదని నమ్మకం. ఈ అమ్మవారి విగ్రహం కథ ఏంటో చెప్పుకుందాం. స్థానిక కథనాల ప్రకారం 1912లో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఒక బావి నుండి బయటకు తీశారు. ఆ విగ్రహాన్ని రోడ్డు మధ్యలో ప్రతిష్ఠించారు. తర్వాత విశాఖపట్నం మున్సిపల్ అఫీషియల్స్ రోడ్డు విస్తరణ కోసం ఆ విగ్రహాన్ని తీసేసి ఇంకో చోటికి పెట్టారు. కానీ 1917లో వైజాగ్లో ప్లేగ్ వచ్చింది. చాలా బాగా స్ప్రెడ్ అయింది. చాలామంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తీసేయడం వల్ల జరిగింది అని భక్తులు నమ్మి మళ్ళీ ఆ విగ్రహాన్ని ముందున్న స్థలంలో పెట్టారు. అలా చేయగానే రోగాలు తగ్గి ప్రజల్లో అమ్మవారి మీద గట్టి నమ్మకం పెరిగింది. అప్పటి నుండి అమ్మవారి మహిమల కథలు స్ప్రెడ్ అయ్యి ఈ ఆలయం చాలా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది. ఈ ఆలయానికి పైకప్పు అంటే రూఫ్ ఉండదు. గోపురం కూడా లేదు. అమ్మవారికి ఎడమ చెయ్యి ఉండదు. భక్తులు డైరెక్ట్గా గర్భగుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారి కథేంటి? వామహస్తం ఎందుకు లేదు? భక్తుల నమ్మకం ప్రకారం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు స్వయంభూ ఇక్కడ తన రూపంలో ఇక్కడే వెలిసిందని చెప్తారు. ఒకానొకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల శత్రుదాడి భయంతో అమ్మవారి విగ్రహాన్ని ఒక బావిలో దాచి రక్షించుకుంటారు. తర్వాత అమ్మవారు భక్తులు కల్లో దర్శనమిచ్చి తను బావి నుండి బయటకు తీసుకొని పైకప్పు తలుపులు లేకుండా ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరినట్టు చెప్తారు. అందుకే ఈ ఆలయానికి రూఫ్ ఉండదు. అమ్మవారి విగ్రహానికి ఇంకో కథనం కూడా ఉంది. ఒక సద్బుద్ధి ఉన్న బ్రాహ్మణుడు కాశీయాత్ర చేస్తూ వైజాగ్ తీరం ద్వారా బుర్జుపేటకి వస్తాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానం చేసి రెస్ట్ తీసుకుంటాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి కలియుగంలో భక్తుల కోరికలు తీర్చడానికి నేను అవతరించాను, నా విగ్రహాన్ని నీ ఆలయంలో ప్రతిష్ఠించు అని అడుగుతుంది. కానీ ఆ బ్రాహ్మణుడు, నేను కాశీకి వెళ్తున్నాను, దయచేసి మన్నించండి అని చెప్తాడు. కోపంతో అమ్మవారు తన ఎడమ చేతిలో ఉన్న పరిగ అంటే ఒక ఆయుధంతో బ్రాహ్మణుడిని చంపే ప్రయత్నం చేస్తుంది. బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు వచ్చి అమ్మవారి ఎడమ చేతి మోచేయి పైన వరకు ఖండించి అమ్మవారిని శాంతిపరిచి కనకమహాలక్ష్మిగా భక్తుల్ని అనుగ్రహించు అని ఆదేశిస్తాడు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి ఎడమ చేయి లేదు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం, దసరా సమయంలో, ఇంకా మార్గశిర మాసంలో వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇవాళ చాలా రష్గా ఉంది. మార్గశిర మాసం అయిపోయినా కూడా ఈరోజు పుష్యమాసం మొదటో రోజు అయినా ఎందుకో తెలియదు చాలా రష్గా ఉంది. ఇదిగో ఈ బావిని చూడండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా అమ్మవారు బావిలోంచి ఉద్భవించారని. ఇదే ఆ బావి. ఇంకా ఈ ఆలయంలో మండపం ఉంటుంది, కానీ సపరేట్ గర్భగుడి ఉండదు. ఐరన్ ఫ్రేమ్ కొంచెం ప్రొటెక్షన్ కోసం ఉంటుంది. ఎవరైనా డైరెక్ట్గా అమ్మవారిని టచ్ చేసి దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి గర్భగుడికి తలుపులు లేదు, పైకప్పు ఉండదు. సుమారు 2-3 గంటలు వెయిట్ చేశాక నాకు ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అవకాశం దొరుకుతున్నది. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఆన్ స్క్రీన్. ఈ మారు మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని నాకు కామెంట్స్లో పెట్టండి మీ అనుభవం ఎలా ఉంది. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి రైల్వే స్టేషన్ నుండి, బస్ కాంప్లెక్స్ నుండి బస్సులు, ఆటోల ద్వారా రావచ్చు.
వైజాగ్కి వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పకుండా చూడాల్సిన ప్రాచీన పవిత్ర స్థలం ఇది. ఈ వీడియో ఇంతటితో ఇంకా ఆపేస్తాను. మీకు ఈ ఆలయం నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.